వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652. నమస్కారం. ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీకి సంబంధించిన ఓబీసీ నాయకులు, ముఖ్య నాయకులందరినీ కలవడానికి, జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మనము ఏ విధంగా ఈ ఎంపీ నియోజకవర్గంలో పనిచేయాలి, ఏ విధంగా మనము బీసీలను ఐక్యతతో ముందుకు తీసుకున్న విషయంలో మేము ఇవాళ ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని పార్లమెంట్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన అధ్యక్షులని, కార్యదర్శులని, ముఖ్య బీసీ ఓబీసీ మోర్చాలను ముఖ్య నాయకులతోని ఈరోజు చర్చించడం జరిగింది. మీకు తెలుసు, రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి. అందులో మహబూబ్నగర్ లాంటి నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం కాబట్టి ముందు నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక 2 నియోజకవర్గాలు వెనుకబడి అంటే, జిల్లాలు వెనుకబడి అంటే అందులో మహబూబ్నగర్ కూడా పేరు ఎప్పుడు వచ్చేది. మరి అలాంటి మహబూబ్నగర్ నుండి ఈసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీకే అరుణ గారు గెలవడం వలన ఈ జిల్లాకి ఏమి అభివృద్ధి జరుగుతుంది? కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది, రాబోయే కాలంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే వస్తుందని ప్రపంచం అందరికీ తెలుసు. మనం గెలుస్తున్నాం, కానీ ముఖ్యంగా కావాల్సింది ఏంది? మన తెలంగాణలో అత్యధిక పార్లమెంటు గెలవాలి. అందులో పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఏదైతే ప్రాంతాలు, జిల్లాలు ఉన్నాయో అవి అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ అభ్యర్థి గెలిస్తేనే అనేక విధాలైన నిధులతోని ఈ జిల్లాని అభివృద్ధి చేయవచ్చు, పార్లమెంటును అభివృద్ధి చేయవచ్చు అనే విషయాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ పార్లమెంటు ఈ సమావేశంలో ఓబీసీ నాయకులు నిర్ణయించాము. అలాగే ఓబీసీ నాయకులందరూ కలిసి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి పార్లమెంటు వరకల్లా బీసీలందరినీ, కుల సంఘాలందరితో చిన్న చిన్న సమావేశాలు, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో చిన్న సమావేశము, మండల స్థాయిలో ఒక సమావేశము, నియోజకవర్గంలో ఒక సమావేశము, పార్లమెంట్ అన్ని కలిపి కూడా ఒక 3-4 నియోజకవర్గాలు కలిసి మనము సమావేశాలు చేసి బీసీలకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బీసీలకు ఏమన్నా లాభం జరిగింది అంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు దేశంలో బీసీలకు అనేక విషయాల్లో అనేక పథకాలు, వాళ్ళ జీవనోపాధికి పనికొచ్చే పథకాలు తీసుకొచ్చిండు. అందులో ముఖ్యమైనది మీకు ఈ మధ్య తెలుసు, విశ్వకర్మ యోజన ద్వారా చేతి వృత్తుల వాళ్ళకు 1,00,000 రూపాయలు లోన్ వస్తే వాళ్ళు ఆ 1,00,000 రూపాయలతోని వాళ్ళ వృత్తిలో జీవనం సాగించడానికి బయట ఇంట్రెస్టులు తెచ్చి రుణాలు తెచ్చుకొని ఆ మిత్తిలు కట్టలేక ఇబ్బంది పడతారని దేశం మొత్తం మీద కేసీఆర్ పథకం లెక్క కాదు, గొర్రెలు, బర్రెలు అని మధ్యంతర ఎన్నికలు ఏడైతే వస్తాయో, ఉప ఎన్నికలు ఏడైతే వస్తాయో, ప్రజలకు ఆ రోజు ఆశ చూపి ఓట్లు దండుకొని ఆ స్కీముని వల్ల ముందుకు తీసుకొచ్చిన సందర్భాలు లేవు. కానీ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చే స్కీము ఉచిత స్కీములు కావు, ప్రజలలో భాగ్యస్వామి కావాలి, దాన్ని తీసుకొని వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ వల్ల నలుగురు ఇంకా బ్రతకాలనే ఉద్దేశంతో విశ్వకర్మ తీసుకొచ్చి కుల వృత్తులుండి
కుల వృత్తులలో కూడా వాళ్ళ కులంతో సంబంధం లేకుండా వృత్తి చేస్తే చాలు. ఆ వృత్తి వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళకు రుణాన్ని ఇప్పించాలి. ఆ రుణ టైంలో వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఇవాళ టెక్నికల్ పరిస్థితిలో వాళ్ళు అప్పుడు పాత పద్ధతిలో చేస్తే తట్టుకోలేని ఇప్పుడున్న ఫాస్ట్ యుగానికి తప్పని ఒక 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్లో కూడా రోజు 500 రూపాయల లెక్క వాళ్ళకు ఇచ్చి, అదేవిధంగా అది అయిన తర్వాత వాళ్ళు ఒక ఆ వృత్తికి సంబంధించిన ఏదైనా కొనుక్కోవాలంటే ఒక 15,000 రూపాయల చెక్కు కూడా ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యధికంగా పేదవాళ్ళు అత్యధికులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నదాంట్లో ఉండొచ్చు, అన్ని కులాలలో ఉండొచ్చు. కానీ అత్యధికంగా ఉన్న వాళ్ళు అత్యధిక చేతి వృత్తులు చేసే వాళ్ళు మాత్రం ఈ కులంలో ఉంటారు. కాబట్టి వీళ్ళని ముందు తీసుకోవాలని విశ్వకర్మ యోజన తెచ్చిండు. ముద్ర లోన్ ద్వారా చదువుకున్న వాళ్ళకి అనేక విషయాల్లో వాళ్ళకు ఇప్పటికే దేశంలో కోట్ల రూపాయల రుణాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేసినాయి. కాబట్టి ఇవాళ కరోనా తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా చితికిపోయిన ఒక నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని మాత్రం కరోనా తర్వాత కూడా కరోనా వచ్చి మా దేశాన్ని ఏం చేయలేదన్నంత అభివృద్ధిలో తీసుకుపోయి ఇవాళ దేశాన్ని ప్రపంచంలోనే భారతదేశం అంటే ఆర్థికంగా అన్ని విషయాలలో గట్టిగా ఉందన్న నిర్ణయానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాంటి ప్రధానమంత్రికి ఓటేసి ఇలా మహబూబ్నగర్ నుంచి కూడా మనం డీకే అరుణ గారిని పంపిస్తే ఇప్పటికే డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. రేపు ఆమె ఎంపీగా గెలిస్తే ఈ జిల్లాకు ఎంతో ఉపయోగపడుతుందంటే ఆమె చక్కగా వెళ్ళి నరేంద్ర మోడీ గారిని డైరెక్ట్ మాట్లాడి ఫండ్ తీసుకొచ్చేంతే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ మహబూబ్నగర్లో ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలు బీసీలు, ముఖ్యంగా బీసీలకు లాభం జరగాలంటే అందరినీ చూడండి. అరుణ గారు ఇంతకుముందు మంత్రిగా కూడా ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి కూడా సేవ చేసిన అనుభవం ఉన్నది. ఏ పని ఎలా చేయాలి, ఎక్కడ అభివృద్ధి ఎలా చేయాలి అనే అనుభవం ఉన్నది. ఒకసారి మంత్రిగా పనిచేసింది కాబట్టి అన్ని విషయాల మీద ఆమెకు ఒక అవగాహన ఉంది. ఇవాళ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా దేశ పరిస్థితులను బట్టి అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటుంది. కాబట్టి ఈ అభివృద్ధిని ఏ విధంగా చేస్తే ఏ జిల్లానైతే వెనుకబడి ఉందో దాన్ని ఏ విధంగా ముందు తీసుకోవాలనే ఆలోచన కలిగే వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని ఈ మహబూబ్నగర్లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా దాదాపు 55-60% ఉన్న ఓబీసీలు ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు చూసిన మొన్ననే 500 సంవత్సరాల కింద మనకు ఎంతో ఇబ్బంది కలిగి ఎంతోమంది ప్రాణాలు వదిలి ఎంతో ఉద్యమాలు చేసి ఎంతోమంది జైలుకి పోయి ఎన్నో విధాలుగా కష్టపడ్డ రామాలయ నిర్ణయం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చిన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ రక్తపాతం జరగకుండా చట్టం ద్వారా దివ్యమైన భవ్యమైన రామాలయాన్ని నిర్మించి దేశ ప్రజలు ప్రతి ఒక్కరు 100% ఉత్సవాలు చేసుకొని మా బాలరావులు మళ్ళీ వచ్చే ఏదులో ఉన్న అలాంటి ప్రధానమంత్రి ప్రపంచంలో ఎంత పెద్ద తీవ్రమైన సమస్యను కూడా సామరస్యంగా పరిష్కరించే ధైర్యము, తెలివి ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ. మీకు తెలుసు, కాశ్మీర్లో 370 యాక్టులు తీసేస్తే ఎంతో ఇబ్బంది జరుగుతుంది, దేశమే అల్లకల్లోలమవుతుంది, ఎన్నో గొడవలు జరుగుతాయి. ఎంత సాధ్యం కాదని మంచి మేధావులు మీ టీవీల ముందు కూర్చొని చర్చలలో అది సాధ్యమా, అంత సాధ్యం కాదన్నారు. కానీ దేశంలో ఎక్కడ కూడా ఆ తర్వాత చిన్న గొడవ జరిగినట్టు ఏ టీవీలో కానీ ఏ పేపర్లో కానీ ఎక్కడ కానీ జరగలేదు. అదే నరేంద్ర మోడీ గారి పాలన. అలాంటి పాలనని మెచ్చే ఈరోజు దేశంలో 400 సీట్లు గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధమైనారు. చాలా ప్రతిపక్షాలు ఏం చేసినాయి, ఈసారి నరేంద్ర మోడీ గారిని కొట్టేయాలి అని అందరు కలిసి ఐపీఎల్లో ఇప్పుడు టీంలో ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, బెస్ట్ ప్లేయర్లను సెలెక్షన్ చేస్తారు. బ్యాటింగ్లోకి వెళ్ళి ఒక ముగ్గురిని, బౌలింగ్లోకి వెళ్ళి ఒక ముగ్గురిని, వికెట్ కీపర్లో 2 ఫీల్డర్ని ఒక 2 చేసి చలో పోయి మనం క్రికెట్ ఆడదామని ఐపీఎల్లో సెలెక్షన్ చేస్తారు. ఐపీఎల్ మాదిరిగానే మన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇండియా కూటమని పెట్టింది. పాపం వాళ్ళు గ్రౌండ్లోకి రాకుండానే ఒక్కొక్క బ్యాట్స్మెన్ రిటర్న్ వెళ్ళిపోయారు. మేము ఈ టీంలో ఆడము మొత్తం కాదు, ఆ ఎదురుగా టీంతో ఓడిపోవడం ఎందుకనిపోయింది. ఇవాళ అటువంటి పరిస్థితి దేశంలో అందరూ ఒకటే మాట, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం. నా మాట మహబూబ్నగర్కు డీకే అన్నగారు అవసరం. ఎందుకంటే అభివృద్ధి చెందాలంటే నాయకురాలు ఇలా నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఇంత అభివృద్ధి తీసుకొచ్చారంటే ఆయనకు ప్రజల కష్ట సుఖాలు తెలుసు. బీసీ నాయకుడిగా, బీసీ దేశ ప్రధానిగా తన తల్లి, తన తండ్రి, తన చుట్టుపక్కల వాళ్ళు, తన అన్నదమ్ములు పడ్డ కష్టాన్ని చూసాడు. కాబట్టి ఈ కష్టంలో దేశంలో పేద పరిస్థితులున్న ఏ వ్యక్తి కూడా జరగవద్దు. అందరూ అభివృద్ధిలో జరగాలంటే ఏం కావాలి, వాళ్ళకి ఏ విధమైన సౌకర్యం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని కింది స్థాయి నుంచి ఆలోచనతోనే ఇవాళ అనేక పథకాలు తీసుకొచ్చి
దేశాన్ని ముందు నడిపించి ప్రపంచంలో 3వ స్థానానికి రావాలి, నేను మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత అది వస్తేనే నా కళ నెరవేరుతుంది అన్నంత ఉద్దేశంతో పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి తోడుగా డీకే అరుణ గారు కూడా గెలిచిపోతే, ఆమె అదృష్టం బాగుంటే ఆమె ఇంకా ఉన్నత పదవుల్లో వస్తే ఈ జిల్లాకు, ఈ పార్లమెంటుకు, ఈ రాష్ట్రానికి కూడా మనకు మేలు జరుగుతుంది. మీకు తెలుసు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించారు. సైన్స్ స్కూళ్ళలో అలాగే కేంద్రీయ విద్యాలయంలో రిజర్వేషన్ కల్పించిండు. విదేశాలకు పోయి విద్యార్థులకు కూడా రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చిండు. ఇన్ని పథకాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ మహబూబ్నగర్ జిల్లాలో కూడా డీకే అరుణ గారు లాంటి లీడర్ ఎంపీగా పోతే, ఇక్కడ సమస్యలైన దృష్టి తీసుకపోతే, ఎంత పెద్ద సమస్యనైనా ఏనుగంత సమస్యను కూడా చీమలాగా తీసుకొని దాన్ని విజయవంతంగా పూర్తి చేసే నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ జిల్లాలో ఉన్న ప్రజలకందరికి మేలు కలుగుతుంది. ముఖ్యంగా మా బీసీకి సంబంధించిన మోర్చా నాయకులు కానీ, బీసీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు గ్రామానికి వెళ్ళి మీరు ఏమేమి పని చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఏం పని చేస్తున్నారో అన్నీ ఇక్కడున్న పార్టీ గమనిస్తుంటుంది. అందరు ఏకగ్రీవంగా బీసీ నాయకులు కట్టుకొని ఎప్పుడే కానీ పార్టీలో మనం అనుకుంటాము నేను గెలవని ఇంకోరు గెలిస్తే ఏం లాభం, అది తప్పు. పార్టీ ఒక్కొక్కరు కలిస్తేనే 400 సంఖ్య అవుతుంది. కాబట్టి 400 అంతటా అవుతున్నాయి. రాజుగారు పాలు తెమ్మంటే నేను ఒక్కరి నీళ్ళు పోస్తే ఏమవుతుంది, అని పోస్తే అందరు నీళ్ళు పోసినట్టు అవుతుంది. కాబట్టి మహబూబ్నగర్ కూడా నరేంద్ర మోడీ గారికి బహుమతిగా మనం డీకే అరుణ గారిని గెలిపించి మన బీసీ ముఖ్యమంత్రిగా, దేశంలో బీసీ ముఖ్యమంత్రి 3వసారి కావడం అంటే అంత సామాన్యమైన కాదు. ఒక బడుగు బలహీన సంబంధించిన వ్యక్తి ఉన్నత స్థానంలో కూర్చుర్రు. ఒక మరీ వెనుకమైన ఎస్టీ సంబంధించిన వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇది ఈ దేశంలోనే సాధ్యం. కాబట్టి మనం చిన్న విషయాలని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో ఏదైనా చిన్న మనస్పర్ధలు ఉంటే కూడా దాన్ని తీసుకోకుండా కలిసి కట్టుగా అందరము 60% ఉన్న బీసీలు గ్రామంలో తిరిగి ప్రచారం చేసి విశ్వకర్మ యోజన ద్వారా ఊరికి ఒక 100 మంది లబ్ధిదారులను చేర్పియాలి. అది ఇప్పించే బాధ్యత ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ తీసుకుంటుంది. దానికి లక్ష్మణ్ గారు, బుర్ర నరసయ్య గారు కన్వీనర్గా ఉన్నారు. కాబట్టి ఈ లబ్ధి ఎల్లరికేలా దృష్టిలో పెట్టుకొని కాదు, ఇది నిరంతరం సాగుతూనే ఉంటుంది. 5 ఏళ్ళు సాగకపోతే మీరు మమ్మల్ని అడగండి. కాబట్టి ఎన్నికలలో ఓటు అడగడంతో పాటు ఆ ఇంటికి పోయినప్పుడు ఎవరైనా మహిళ కుట్టు కుడుతుంటే, అమ్మ నీకు ఇప్పుడు లోన్ వస్తుంది, నువ్వు ఒక అప్లికేషన్ పెట్టుకోమండు. ఒక మంగళ షాప్ పోయి కటింగ్ షాప్ పోతే అన్న నీకు ₹1,00,000 లోన్ వస్తుంది, మంచిగా సెట్ చేసుకొని ఇవాళ రేపు లేటెస్ట్ వస్తున్నాయి, దాని ప్రకారం చేసుకోనండి. ఎవరన్నా దోపిడీ చేసేది ఉంటే ఇవాళ రేపు మిషన్లు వచ్చినాయమ్మా, ఎన్ని రోజులు పోయి చేయతో చేస్తారు, ఈ మిషన్ కొనుక్కొని నరేంద్ర మోడీ గారు మీకు సాయం చేస్తారంటారు. చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి చెప్పండి. ఎన్ని కుల వృత్తులు ఉన్నారు, రాళ్ళు కొట్టే వాళ్ళకు కూడా అవకాశం ఉన్నది, పూలు అల్లే వాళ్ళకు ఉన్నది, విగ్రహాలు తయారు చేసే వాళ్ళకు ఉన్నాయి. ఇన్ని వృత్తులలో ఉన్న వరకు ముఖ్యంగా ఈ చేతి వృత్తులలో ఈ బంగారం చేసేవాళ్ళు, ఇనుపు పని చేసేవాళ్ళు, కట్టె పని చేసేవాళ్ళు వీళ్ళందరికీ అవకాశం ఉంది. కానీ పార్టీ నాయకులు వాళ్ళు చేయవలసింది నాలుకతో ఒక చిన్న పని, అరే ఇది పెట్టుకోండి మీకు లోన్ వస్తుంది మేము ఇప్పిస్తామంటాం. దాని పార్టీకి మంచిది, మీ నాయకత్వం పెడుతుంది, రేపు వార్డు స్థాయిలో మీకు కూడా నాయకత్వం పెడుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికలలో ఈడికెళ్ళి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిపించి మనము నరేంద్ర మోడీ గారికి 400 సీట్లలో ఈ మహబూబ్నగర్ సీటు కూడా బహుమతిగా పంపి ఈ జిల్లాని అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రాన్ని కూడా మేము మన పదవిలోకి వస్తే, ఉన్నత పదవిలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఏం చేయడు, కాలిపోయి రేవంత్ రెడ్డినే కలుస్తాడు, ఢిల్లీకి పోయేస్తాడు, రాహుల్ గాంధీని కలుస్తాడు. మహబూబ్నగర్కి ₹1 తెచ్చేది లేదు. కేసీఆర్ దుకాణం బంద్ అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏమీ లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు, అది డిసైడ్ అయిపోయింది. రాష్ట్రంలో ఎవరో కాదు, బీఆర్ఎస్ నాయకులే వాళ్ళకు సీటు రాకుండా చేశారు. ఒక్కొక్కరు టీంలోకి వెళ్ళిపోయి ఇది వేస్ట్ అని వాళ్ళే డిసైడ్తో ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ అయిపోయింది. కేసీఆర్ పని అయిపోయింది, ఇక కేసీఆర్ పార్టీలో నిలబడుతూ ఎవరు కూడా గెలవరని తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకు నడుస్తున్నది కాంగ్రెస్, నరేంద్ర మోడీ, బీజేపీ ఏది బెటరో ఆలోచించింది. కేంద్రంలో వచ్చేది బీజేపీ పార్టీ. ఇక్కడ బీజేపీకి పార్టీకి వెళ్ళి ఎంపీలు గెలిస్తే, రాష్ట్రంకి వెళ్ళి 15 మంది గెలిస్తే అన్ని కాన్స్టిట్యున్సీలు కవర్ అవుతాయి, ఒక హైదరాబాద్ పార్లమెంట్ తప్పించి. అప్పుడు అభివృద్ధి అనేది నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణకు నాకు ఇన్ని సీట్లు ఇచ్చిండ్రు, వీళ్ళకు ఎక్కువ ఫండ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వీళ్ళ ఎంపీల ద్వారా, ఇక్కడ అయ్యే కేంద్ర మంత్రుల ద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కాబట్టి అందులో ఈ రాష్ట్రంలో మహబూబ్నగర్ కూడా ఒక సీటు ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.